ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండం 27 అధ్యాయం 28 వచనం. విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును. ఇస్సాకు ఏశావును ఆశీర్వదించేటప్పుడు ఇస్సాకు ఈ మాటలు అంటున్నాడు. దేవుడు నీకు ధాన్యాన్ని ద్రాక్షారసాన్ని సమృద్ధిగా ఇస్తాను అని. అంటే దేవుడు నీకు ఆహారం విషయంలో ఎక్కడా కూడా కొదువ ఉండదు అని తన కుమారుడిని ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు కూడా మనల్ని అదే ఆశీర్వదిస్తా ఉన్నాడు. ధాన్యం ఇస్తాను, ద్రాక్షారసము విస్తారముగా మీకు అనుగ్రహిస్తాను అని చెప్తా ఉన్నాడు. యోసేపు ఉన్న కాలంలో అందరికి కరువొచ్చింది, కానీ యోసేపు ఉన్న ఐగుప్తులో కరువు రాలేదు. ఎందుకంటే దేవుడు తనకి ముందుగానే చూపించిన కలను బట్టి తను సిద్ధపరుస్తూ వచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు లోకంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని పరిస్థితులున్నా కూడా దేవుడు విస్తారంగా నిన్ను దీవించబోతున్నాడు. ఇక్కడ ధాన్యము, ద్రాక్షరసము ఆత్మీయంగా మనము దేనికి సాదృశ్యంగా తీసుకోవాలంటే, ధాన్యము ఆహారము. అంటే వాక్యం అనే ఆహారము. ఈ రోజుల్లో వాక్యం చాలా తక్కువైపోయింది అని చెప్పటంలో తప్పు లేదు కదా! ప్రాస్పెరిటీ గాస్పెల్ ఎక్కువైపోయింది. చాలా మంది దేవుడు నీకు అదిస్తాడు, ఇదిస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. సరే, దేవుడు నీకు అవన్నీ చేయడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించటానికే నిన్ను సృష్టించాడు. ఏదైనా తోటలో ఆదామవ్వని పెట్టింది వారిని ఆశీర్వదించి అభివృద్ధి చెందమని దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయంలో చెప్పాడు. కానీ అంతటితో భౌతికమైన ఆశీర్వాదం ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఆత్మీయమైన ఆహారం, ఆత్మీయమైన ఆశీర్వాదం నీకు కావాలి. ఆత్మీయమైన ఆహారం నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటదో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతావో యేసయ్య వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. విశ్వాసి జీవితంలో ఒకవేళ కొన్నిసార్లు పాపంలో పడిపోయినా, మరలా నిలవబడి తప్పటడుగు వేసినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన గోల్ ఏంటంటే ఆయన రాకడ కొరకై సిద్ధపడడం, ఆయన రాకడలో ఎత్తబడడమే మన ముందున్న గోల్. దీని కోసము మనం భౌతిక సంబంధమైన వాటి గురించి మనము ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ దేవుడిస్తాడు. ఆత్మీయమైన ఆహారం. ఆత్మీయంగా ఎదుగుతున్నామా? ద్రాక్షరసం దేన్ని చూపిస్తుందంటే సంతోషాన్ని చూపిస్తుంది. ఆత్మీయమైన సంతోషం. లోకంలో ఎప్పుడు గూడా ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా సంతోషంగా ఉంటే ఇవన్నీ గూడా నీకు గుర్తురావు. ఆత్మలో దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషిస్తూ ఉంటే భూ సంబంధంగా జరుగుతున్న ఈ కష్టాలు, శ్రమలు ఇవన్నీ గూడా నీకు గుర్తురావు. సమృద్ధి అయిన ఆత్మీయమైన ఆహారం నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మన ఆత్మకు ఆత్మీయమైన సంతోషం అవసరం. ఈరోజు దేవుడు విస్తారమైన ధాన్యాన్ని, విస్తారమైన ఆత్మీయ ఆహారాన్ని, విస్తారమైన ఆత్మీయ సంతోషాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. లోకంలో ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా వాటన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ఆత్మ పోషింపబడుతుందా? నీ ఆత్మ ఎదుగుతుందా? అనే దాని గురించి ఆలోచిస్తూ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.